సెంటర్కి వెళ్ళాలి కదా. ఓకే ఓకే అంత దాకా పెట్టమంటే మీరే పెడతారా? స్టార్ట్ చేసింది. అవతార్ మెహర్ బాబా కి జై, ప్రియతమ మెహర్ ప్రభు కి జై. ఈరోజు బాబా మనకిచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని బాబా ముందు మనము పాడడానికి అనుమతి తీసుకొని పాడుతున్నామండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. మొదటగా ప్రారంభ గీతము ఎం నాగమణి గారు నమో మెహర్ బాబా పాడండి. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अपार दिव्य कृपा सागर, अपार दिव्य कृपा सागर, सकल चराचर जगदुद्धारा, सकल चराचर जगदुद्धार। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा। जोहारुलिवे श्री मेहरु बाबा, जोहारुलिवे श्री मेहरु बाबा, महिनि जनिंचिन मानव रूपा, महिनि जनिंचिन मानव रूपा, इह परानंद जीवनमीव, इह परानंद जीवनमीव, भवभय भंजन परम पावन, भवभय भंजन परम पावन। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अज्ञानांधత అంతము చేసి, అజ్ఞానాంధత అంతము చేసి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, హరిషడ్వర్గము అంతరింపగా, హరిషడ్వర్గము అంతరింపగా, అవ్యయ మోక్షంబను గ్రహింపుము, అవ్యయ మోక్షంబను గ్రహింపుము। నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अपार दिव्य कृपा सागर, अपार दिव्य कृपा सागर, सकल चराचर जगदुद्धारा, सकल चराचर जगदुद्धार। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। जय मेहर बाबा जय, 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 जय मेहर बाबा जय। अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी अरुण गारू, बाबा జై బాబా అండి. నాగమణి గారు జై బాబా. బాబాకు ప్రారంభ గీతము చక్కగా వినిపించారండి. బాబా ప్రోగ్రాం ప్రారంభ గీతంతో మొదలు పెట్టారు. జై బాబా అండి. నెక్స్ట్ మాయ గారు మొదటి సంకీర్తన చేయవలసింది. చిన్న మెసేజ్ తర్వాత నీవు ఎవరికైనా సహాయం అందించినప్పుడు తక్షణము భగవంతునికి ఆ విషయము తెలిసి సంతోషిస్తాడు. ఎన్ని ప్రార్థనలు, ఎన్ని ధ్యానాలు చేసినా సాధించలేనిది ఇతరులకు సాయం అందించడం ద్వారా సాధించవచ్చు అన్నారు బాబా. జై బాబా అండి. మాయగారు సంకీర్తన చేయండి. అవతార్ మెహర్ బాబాకి జై. వినిపిస్తున్నదండి? వినిపిస్తుందండి. నెక్స్ట్ రజనీ గారు రెడీగా ఉండాలండి. మనసా దేవదేవుడు అవతారుడై
అనంతుడు శ్రీ మేరు సేవింప చింతేల మనసా దేవదేవుడు అవతారుడనంతుడు శ్రీ మేరు సేవింప పోవుల కరలేదు పూజింప పని లేదు పువ్వుల కరలేదు పూజింప పని లేదు ధూపదీప నైవేద్య ప్రసక్తి లేదు ప్రేమొక్కటి చాలు ప్రేమించుటే చాలు ప్రేమొక్కటి చాలు ప్రేమించుటే చాలు దేవదేవునికి రా దివ్య ప్రేమను పొందా దేవదేవునికి రా దివ్య ప్రేమను పొందా ప్రేమేరు సేవింప చింతేల మనసా దేవదేవుడు అవతారుడనంతుడు శ్రీమేరు సేవింప చింతేల మనసా గుళ్ళు గోపురములను కట్టించ పని లేదు గుళ్ళు గోపురములను కట్టించ పని లేదు నిర్మల హృదయమున నీలోనే కొలువండు నిర్మల హృదయమున నీలోనే కొలువండు ముడుపులు లేవు మొక్కుల కరలేదు ముడుపులు లేవు మొక్కుల కరలేదు మనసొక్కటి ధనము ఇవ్వగల ద్రవ్యంబు మనసొక్కటి మనము ఇవ్వగల ద్రవ్యంబు శ్రీమేరు సేవింప చింతేల మనసా దేవదేవుడు అవతారుడనంతుడు శ్రీమేరు సేవింప చింతేల మనసా పదిలముగా మేరుని మనసులో నింపము పదిలముగా మేరుని మనసులో నింపుము బలహీనతలు దగ్గర రాని హృదయము బలహీనతలు దగ్గర రాని హృదయంబు ఆనము అణచి మెహరు శరణను కోరి అహమును అణచి మెహరు శరణని కోరి మనసులో మెహరుని ధ్యానించు నిత్యము శ్రీమేరు సేవింప చింతేల మనసా దేవదేవుడు అవతారుడనంతుడు శ్రీమేరు సేవింప చింతేల మనసా. థ్యాంక్ యూ బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. థ్యాంక్ యూ అరుణ గారు. జై బాబా. మాయ గారు చక్కటి సంకీర్తన వినిపించారు. మీరు జై బాబాలండి. మీకు ప్రతి వస్తువులోనూ
ప్రతి ఒక్కరిలోనూ ఉన్న భగవంతుడు విధిగా నిర్వహించే మత కర్మకాండలు, ఆచార వ్యవహారాలు, మసీదుల్లో, చర్చిల్లో, గుడిలోనూ జరిపే ప్రార్థనలు వినిపించుకోడు. కానీ హృదయం నుంచి వచ్చే పిలుపును వింటాడు. జయబాబా అండి. రజనీ గారు సంకీర్తన చేయండి. జయబాబా రజనీ గారు. జై బాబా, ఒక్క నిమిషం. జై బాబా అరుణ గారు. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార స్వరూపుడండి మన మెహరు, అందరును చేరరండి అర్పణకు. అవతార స్వరూపుడండి మన మెహరు, అందరును చేరరండి అర్పణకు. అవతార స్వరూపుడండి. ఎందరో దేవునిగా ఎరిగిరీతని, ఎందరో హృదయములో నిల్పిరీతని, ఎందరికో ప్రేమ గుణము ఎదను నింపెను, ఎందరికో ప్రేమ గుణము ఎదను నింపెను. ఎందరు పాపుల నీతడు రక్షించెను. అవతార స్వరూపుడండి మన మెహరు, అందరును చేరరండి అర్పణకు. అవతార స్వరూపుడండి. పంచసాద్గురువులితని ప్రస్తుతించిరి, పరమాత్మ ఈతడని ప్రకటించిరి. సంచిత కర్మలనీతడు క్షమించును, సంచిత కర్మలనీతడు క్షమించును. సంతసమున ఇతని మీరు సేవింపుడి. అవతార స్వరూపుడండి మన మెహరు, అందరును చేరరండి అర్పణకు. అవతార స్వరూపుడండి. బోధ చేయుటకీతడు భువికి రాలేదు, బోధలు తొల్లిట వెన్నియు కలవు. మేధతో ఈతని తెలియజాలము, మేధతో ఈతని తెలియజాలము. మేలుకొల్పుటకీతడు అవతరించెను. అవతార స్వరూపుడండి మన మెహరు, అందరును చేరరండి అర్పణకు. అవతార స్వరూపుడండి. చింతల వంతల చిక్కుపడినను, చింతన చేయుడు చిన్మయుని, అంతటను నిండియుండు అప్రమత్తుడై, అంతటను నిండియుండు అప్రమత్తుడై. అంతయు ఈతడని అనుసరింపుడి. అవతార స్వరూపుడండి మన మెహరు, అందరును చేరరండి అర్పణకు. అవతార స్వరూపుడండి. రాముడో కృష్ణుడో రహీము క్రీస్తు, రాజులు నీతడు అన్నియు తానై. రాముడు కృష్ణుడో రహీము క్రీస్తు, రాజులు నీతడు అన్నియు తానై. రామచంద్ర మానస రంజకుడితడు, రామచంద్ర మానస రంజకుడితడు. రాగము మీరగా కొల్వరారయా. అవతార స్వరూపుడండి మన మెహరు,
అందరును చేరండి అర్పణకు అవతార స్వరూపుడండి. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అరుణ గారు. జై బాబా రజని గారు, చక్కటి సంకీర్తన వినిపించారు. చాలా మృదువుగా మృదు మధురంగా సంకీర్తన ఆలపించారు. జై బాబా అండి మీకు. జై బాబా. జై బాబా. ఇప్పుడు మూర్తి అన్నయ్య గారు సంకీర్తన చేయండి. నెక్స్ట్ మెహరాన్సు చేస్తాడు. నెక్స్ట్ అరుణ గారు మెహరాన్ చేత పాడించేరా, నెక్స్ట్ పాడతారు. మెహరాన్ చేత పాడించండి, నెక్స్ట్ పాడతారు ఈయన. ఓకే, మెహరాన్సు సంకీర్తన చేయనా. अवतार मेहर बाबा की जय. నా మనసు మందిరాన ఉండిపోనేస్తమా, నా మనసు మందిరాన ఉండిపోనేస్తమా, చెలిమిలాగా కలిమిలాగా కడకున ప్రాణంగా, కొడకున ప్రాణంగా. తొలి నేను నిన్ను చూశాను, మరి నీవు నన్ను చూశావు, చూపులో చూపే కలిసిందో, నీ చూపులో తడిసిందో. తొలి నేను నిన్ను చూశాను, మరి నీవు నన్ను చూశావు, చూపులో చూపే కలిసిందో, నీ చూపులో గదీసిందో. తెలియని ప్రేమమైకములో నీకు స్వాధీనమైనాను, తెలియని ప్రేమమైకములో నీకు స్వాధీనమైనాను. బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై. నా మనసు మందిరాన ఉండిపోనేస్తమా, చెలిమిలాగా కలిమిలాగా కడకున ప్రాణంగా, కడకున ప్రాణంగా. రాగాలు నాకు తెలియవని నాలోన వర్ణించి కమ్మగా పాటలు పాడావు, పాటలో పల్లవి అయినావు. రాగాలు నాకు తెలియవని నాలోన నీవు ధ్వనించి కమ్మగా పాటలు పాడావు, పాటలు పల్లవినైనావు. నాదమేలేని గాత్రంలో పాటలను పాడమన్నావు, నాదమే లేని గాత్రంలో పాటలను పాడమన్నావు. బాబా మెహర్ జై, బాబా మెహర్ జై, బాబా మెహర్ జై, బాబా మెహర్ జై. నా మనసు మందిరాన ఉండిపోనేస్తమా, కలిమిలాగా కలిమిలాగా కడకున ప్రాణంగా, కడకున ప్రాణంగా. నిన్ను వీడలేని బ్రతుకాయే, మరచిపోలేని మమతాయే, కోర్కలే లేని నాయదలో కండంత దేవుడవైనావు. నిన్ను విడలేని బ్రతుకాయే, మరచిపోలేని మమతాయే, కోర్కలే లేని నాయదలో కొండంత దేవుడవైనావు. మెహర్సి నామ స్మరణంలో నాదమై నిండిపోయావు, మెహర్సి నామ స్మరణంలో నాదమై నిండిపోయావు. బాబా మెహర్ జై, బాబా మెహర్ జై, బాబా మెహర్ జై, బాబా మెహర్ జై, బాబా మెహర్ జై. నా మనసు మందిరాన
ఉండిపోనేస్తమా కలిమిలాగా కలిమిలాగా కడకు నా ప్రాణంగా కడకు నా ప్రాణంగా కడకు నా ప్రాణంగా కడకు నా ప్రాణంగా అవతార్ మెహర్ బాబా కి జై బాబా. మెహరాజ్ విజయలక్ష్మి గారు చక్కని సంకీర్తన ఆర్తితో వినిపించారు. జై బాబా అండి. ఇప్పుడు మూర్తి అన్నయ్య గారు సంకీర్తన చేస్తారు. ఒక చిన్న మెసేజ్ అండి. సృష్టికర్త తన నీడైన సృష్టి తనను సృష్టించిన సృష్టికర్తను పరస్పరము అమితంగా ప్రేమించుకుంటారు. ఒకరి పట్ల ఒకరికి ఉండే ఆరాధన భావము ఉన్నత స్థాయికి చెందినదిగా ఉంటుంది. జై బాబా అండి. మూర్తి అన్నయ్య సంకీర్తన చేయండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. అందరికి జై బాబా. సారీ ఫర్ ద డిలే. అవతార్ మెహర్ బాబా की जय. మనసు హరించే మాన్యుడవీవే ఎద ఎద నిలిచే దేవుడవీవే మనసు హరించే మాన్యుడవీవే మనసు హరించే మాన్యుడవీవే ఎద ఎద నిలిచే దేవుడు వీవే మనసు హరించే మాన్యుడవీవే ప్రేమమయాని ప్రేమాగమనం మా కొరకే అని వచించావు ప్రేమమయాని ప్రేమాగమనం మా కొరకే అని వచించావు అడుగకనే మము ప్రేమించావు అడుగకనే మము ప్రేమించావు ప్రేమను బాటను నడిపించావు మనసు హరించే మాన్యుడవీవే నాదమయాని నామస్మరణం ఊపిరి చేసి కరుణించేవు నాదమయాని నామస్మరణం ఊపిరి చేసి కరుణించేవు తనువణువణువున ధ్వనించేవు తనువణువణువున ధ్వనించేవు ధ్వనిలో ప్రేమను రగిలించేవు మనసు హరించే మాన్యుడవీవే కోరికలేవి కోరను నేను నిన్ను కోరుట మరి మానగలేను కోరికలేవి కోరను నేను నిన్ను కోరుట మరి మానగలేను కోరనిదాయి కోరిక బాబా కోరనిదాయి కోరిక బాబా తీరనిదానా వేదన బాబా
మనసు హరించే మాన్యుడవీవే చెలిమిని కోరి చేరితి నిన్ను కలిమిని ఇస్తే కాదనలేను చెలిమిని కోరి చేరితి నిన్ను కలిమిని ఇస్తే కాదనలేను కలిమి బలిమి నీ చెలిమైతే కలిమి బలిమి నీ చెలిమైతే చెలిమై నీలో స్థిరమైపోనా మనసు హరించే మాన్యుడవీవే మనసు హరించే మాన్యుడవీవే మనసు హరించే మాన్యుడవీవే ఎద ఎద నిలిచే దేవుడు వీవే మనసు హరించే మాన్యుడవీవే అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. సారీ ఫర్ ద డిలే అరుణ్ గారు. జై బాబా. జై బాబా అండి. చాలా చక్కటి సంకీర్తన వినిపించారండి. సాంగ్ అయిపోయింది అని అనిపించేంతలోనే సాంగ్ అయిపోయిందండి. జై బాబా అండి, చాలా చక్కగా పాడారు. ఇప్పుడే అయిపోయిందా అనిపించిందండి. జై బాబా అండి. జై బాబా. ఉమారాణి గారు మీరు స్పీచ్ ఇస్తారండి. జై బాబా ఉమారాణి గారు. జై బాబా అండి. జై బాబా. ఈ రోజు మీకు స్టాక్ సబ్జెక్ట్ ఉందండి. అవును, జై బాబా అండి. జై బాబా అండి. ఒక్క నిమిషం. జై. మనము గత కొన్ని వారాలుగా నేను మెహరాబాద్ వెళ్ళిన కాడి నుంచి ఈ పుస్తకం వచ్చినప్పటి నుంచి మనం ఈ పుస్తకంలో చదువుకుంటున్నాము. అది జాలు గుల్లు గురించి. వాళ్ళు కైకోబాద్ పిల్లలు. మొదట్లో కైకోబాద్కి 3 పిల్లలు ఉన్నారు. 3 ఆడపిల్లలు, 1 మగ పిల్లవాడు. వాళ్ళ గురించి మనము చదువుకుంటూ ఉన్నాము. ఇంకా చాలానే ఉంది చదవాల్సింది. సో నేను ఇదే కంటిన్యూ చేస్తానండి. పోయినసారి మనం ఏం చెప్పుకున్నామంటే జాలు గుళ్ళు కూడా ఎక్కువగా రారు బయటకి. ఎప్పుడో ఒకసారి ఎవరు లేనప్పుడు ఏదో దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు. తర్వాత జానకి అనే ఆవిడ ఎవరైతే బుక్ కంపైల్ చేసి అన్ని రాసిందో తను కూడా ఎక్కువగా వాళ్ళని కలుస్తూ ఉండేది. ఎప్పుడో ఒకసారి కానీ వాళ్ళు మాట్లాడేవాళ్ళు కాదు. ఆ తర్వాత వాళ్ళు వాకింగ్ అని మొదలుపెట్టి స్లోగా అలా వెళ్ళడం మొదలుపెట్టి సమ్మర్లో అలవాటయ్యి కొద్దిగా తనతో మాట్లాడడం మొదలు పెడతారు. అయితే ఈవిడికి చలి కొంచెం అనిపించినా కూడా వాళ్ళ చలి ముందు, అక్కడ దేశాల చలి ముందు చాలా తక్కువే. వింటర్ వెదర్ కూడా ఆవిడ అంతగా పెద్దగా ఎంజాయ్ చేసేది కాదు. ఓ జాకెట్, ఓ చిన్న స్లీవ్లెస్ స్వెటర్ లాంటిది స్కార్ఫ్ కట్టుకుని వాళ్ళ దగ్గరకు వచ్చేది. అప్పుడు ఆవిడ జాలుని అడుగుతుంది, జాలు లుక్ ఎట్ ద వెదర్, వై ఇస్ ఇట్ సో కోల్డ్. అక్కడితో మనం ఆపుకున్నాం. జాలు నడుస్తుంది, ఏమిటి వెదర్ చూడు ఇట్లా ఉంది, ఏంటి ఇంత చల్లగా ఉంది ఏంటి అని. అయితే అప్పుడు జాలు అంటుంది కదా, కంప్లైంట్ చేసింది జానకి, వై ఇస్ ఇట్ లైక్ దిస్, డస్ ఇట్ హ్యావ్ టు బి లైక్ దిస్ అని. ఏమిటి ఇది ఇలా ఉండాలా, ఎందుకు ఇట్లా ఉంది అని అడుగుతుంటుంటే ఓసారి అందంట జానకి అంటుంది జాలుతో, కాంట్ యూ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. అట్ దట్ పాయింట్ ఐ హ్యాడ్ స్టార్టెడ్ టు బిలీవ్ దట్ షీ హ్యాడ్ పవర్స్ ఆర్ సంథింగ్. ఇప్పటికి ఇన్ని రోజుల నుంచి వాళ్ళని కలుస్తూ ఉండి కొన్ని నెలలుగా ఆవిడకి అనిపించింది ఏంటంటే ఈవిడికి ఏదో కొన్ని పవర్స్ ఉన్నాయని ఊరికే మామూలుగా మెన్షన్ చేసింది అనమాట. చాలా క్యాజువల్ గా, అసలు ఏమి పట్టినట్టుగా, ఏదో ఎంతో అసహజంగా ఆవిడేముందంటే కాంట్ యూ డూ ఎనీథింగ్ అబౌట్ దిస్, చాలా మామూలుగా అసలు ఇంకా
అది తనకి తెలుసు అది కరెక్ట్ కాదని, అంటే అసహజంగా అనే మాట వాడారు ఇక్కడ. నీకేమైనా పవర్స్ ఉన్నాయేమో అనుకున్నట్టుగా అనుకుని అడిగారు. అడిగితే షీ లిఫ్టెడ్ హర్ గేజ్ అండ్ లుక్ డీప్ ఇన్ మై ఐస్ అండ్ సెడ్ వెరీ కూల్లీ, ఐఎమ్ నాట్ గాడ్. జాలి ఏముందంటే నేనేం భగవంతుని కాదు. చాలా మామూలుగా తన కళ్ళలోకి చూసి అన్నమాట అది. ఐ లవ్ దట్ షీ సో పర్ఫెక్ట్ ఎట్ డైరెక్టింగ్ మై అటెన్షన్ బ్యాక్ టు బాబా. అంటే నాకు అది బాగా నచ్చింది. ఎందుకంటే తన అటెన్షన్ మొత్తం బాబా మీదే ఉంది. అది కూడా చాలా పర్ఫెక్ట్ గా, అసలు ఎటు చెదరకుండా నన్ను ఆ మాట అన్నది తను. తర్వాత అదే మాట ఎప్పుడు కూడా ఆవిడ చెప్తూ ఉండేది, బాబా మీద మన అటెన్షన్ ఉండాలి అని. వెనెవర్ జాలు వాంటెడ్ టు మేక్ అ స్పెషల్ పాయింట్ ఆర్ సే సంథింగ్ రియల్లీ ఇంపార్టెంట్, దట్ షుడ్ బి టేకెన్ సీరియస్లీ. జాలు ఎప్పుడు కూడా ఏదైనా ఒకటి పాయింట్ మెన్షన్ చేసినా, ఏదైనా ఒక దాని గురించి మాట్లాడాలన్నా కూడా, ఎంత ముఖ్యమైన విషయం అయినా సరే చాలా సీరియస్ తీసుకుని తన కళ్ళలోకి చూసి ఒక అసలు ఆ చూపు, దాన్ని ఏమంటానంటే స్టేరింగ్ గా ఎటు అటు చెదరకుండా కళ్ళలో గుచ్చుకునేటట్టుగా ఆ చూపు చూసేదట. నాన్ స్టాప్ స్టేర్ ఎట్ దెన్ సెడ్ వాట్ ఎవర్ షీ వాంటెడ్ టు సే. తను చెప్పదలుచుకుంది ఖచ్చితంగా మొహంలోకి చూసి కళ్ళలో గుచ్చుకునే విధంగా చూపు అటు ఇటు చెదరకుండా చెప్పేదట ఆ జాలు. గుల్లు అయితే బ్లెస్డ్ బై జాలూస్ కాన్స్టెంట్ ఫోకస్ ఆన్ బాబా. గుల్లుకి ఎప్పుడు కూడా జాలు గుర్తు చేస్తూ ఉండేది బాబా గురించి చెప్పడము, నీ ఫోకస్ బాబా మీద ఉండము, అవన్నీ చెప్తూ ఉంటే గుల్లు కూడా ఆ రకంగా చాలా ధన్యురాలు అని చెప్తున్నారు ఆవిడ. ఆల్ ద టైమ్, every moment, no matter what was happening, she redirected her sister's attention to Baba in one way or another, while maintaining an amazing inner peace and calmness that was always evident no matter what was happening. వాళ్ళ అక్కది కొంచెం ఇటు అటు చెదిరినా కూడా దాన్ని తను బాబా అటెన్షన్ నుంచి, అంటే బాబా చూపు నుంచి మరల్చుకోకుండా తను ఎప్పుడు బాబాకి అది గుర్తు చేస్తూ ఉండేది. ఆ రకంగా ఆవిడకి చాలా పీస్, ప్రశాంతత ఎక్కువ, తర్వాత కామ్నెస్, ఈ రెండు కూడా చాలా దీనిగా పీస్ అండ్ కామ్నెస్ అది ఎప్పుడు కూడా ఆవిడ దీనిలో మనకి కనబడుతుండేది. ఐఎమ్ అమేజ్డ్ దట్ దే టోల్డ్ మీ సో ఫ్యూ స్టోరీస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు బాబా. నేను వాళ్ళు చెప్పిన కథలకి చాలా ఆశ్చర్యపోయాను. డైరెక్ట్ బాబాకి రిలేటెడ్ గా ఉన్న స్టోరీస్ వాళ్ళు చెప్పేవాళ్ళు. దెర్ వాజ్ హవెవర్ వన్ ఈవెంట్ దే నెవర్ నెగ్లెక్టెడ్ టు మెన్షన్. ఒక విషయం మటుకు వాళ్ళు ఎప్పుడూ మెన్షన్ చేయకుండా, ఎప్పుడు ప్రస్తావించకుండా ఉండేవాళ్ళు కాదట. అదేమిటి? గుల్లు రిపీటెడ్ మెనీ టైమ్స్ దట్ బాబా కేమ్ ఇన్ టు ద రూమ్ అండ్ టోల్డ్ దెమ్. గుల్లు చాలా సార్లు తనకు చెప్పిందట ఆ విషయము. అదేంటంటే పదే పదే మాటి మాటికి చెప్పిన విషయం ఏంటంటే, బాబా ఎప్పుడు ఆ రూమ్లోకి వచ్చి, వాళ్ళ రూమ్లోకి వచ్చి ఎన్నోసార్లు ఒక విషయం చెప్పేవాళ్ళట. ఐఎమ్ గోయింగ్ ఆన్ ద న్యూ లైఫ్, నేను న్యూ లైఫ్లోకి వెళుతున్నాను అని వాళ్ళకి డైరెక్ట్ చేశారట. బాబా చెప్పారు, ద ఫ్యామిలీ టు స్టే ఆన్ ద హిల్ అండ్ నాట్ టు లీవ్ ఇట్ ఎక్సెప్ట్ ఫర్ మెడికల్ రీజన్స్. మీరు ఎప్పుడు కూడా ఈ కొండ దిగి కిందకి వెళ్ళొద్దు, మెడికల్ రీజన్స్ ఉంటే తప్ప మీరు వెళ్ళకూడదు, నేను న్యూ లైఫ్లోకి వెళ్తున్నాను అని బాబా చెప్పారు. చాలాసార్లు వాళ్ళ రూమ్కి వచ్చి ఆ మాట చెప్పారట. He also told them to go to bed at 9 p.m. But he did not specify that they need to go to sleep at that time. 9 మీరు బెడ్కి వెళ్ళాలని చెప్పారు, కానీ ఖచ్చితంగా 9 మీరు నిద్రపోవాలని చెప్పిన దాఖలాలు ఎక్కడా లేవు. బాబా మటుకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఏంటంటే 9 వీళ్ళు బెడ్ మీదకి వెళ్ళిపోవాలి. He also told them, keep my orders, don't worry. నా ఆర్డర్స్ గుర్తుపెట్టుకోండి, అంటే ఈ కొండ దిగకూడదనే ఆర్డర్ అయి ఉండొచ్చు. మీరు వరీ అవ్వద్దు, బీ హ్యాపీ ఇన్ మై లవ్, నా ప్రేమలో మీరు ఎప్పుడు సంతోషంగా ఉండండి. దే నెవర్ ఫర్గాట్ దోస్ వర్డ్స్. వీళ్ళు ఆ విషయాలు ఎప్పుడూ మర్చిపోలేదు. చూడండి, ఒక ఫ్రిడ్జ్ లేదు, ఒక టీవీ లేదు, బయట ప్రపంచంతో సంబంధం లేదు, ఒక న్యూస్ పేపర్ లేదు, అయినా కూడా వాళ్ళు బాబా ధ్యాసలో ఎప్పుడు సంతోషంగా ఉన్నారు. ఒక మనుషులతో ఎక్కువగా మాట్లాడింది లేదు, వాళ్ళ జీవితంలో వాళ్ళు ఉన్నారు. అయినా కూడా వాళ్ళు బాబా ధ్యాసలో ఎప్పుడు ఉండి చాలా ఆనందాన్ని అనుభవించారు. ఆ తర్వాత కూడా ఈవిడ అదే మాట చెప్తుంటారు, గులు మస్ట్ హావ్ రిపీటెడ్ ఇట్ టు మీ హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్, ఆల్వేస్ ఇన్ ఎ సర్టన్ వే. గులు ఈ విషయం నాకు బాబా చెప్పిన విషయము, కీప్ మై ఆర్డర్స్,
డోంట్ వరీ బీ హ్యాపీ ఇన్ మై లవ్ అనేది కొన్ని కొన్ని వందల సార్లు నాకు చెప్పారు. ఆవిడ పద్ధతిలో చెప్తుండే. he said keep my orders. In fact, Gulu never said orders. ఆవిడ అన్నారు కీప్ మై ఆర్డర్స్ అని చెప్తూ గుల్లు మటుకు అది ఆర్డర్ కింద ఎప్పుడు అనలేదట. షీ ఆల్వేస్ సెడ్ ఆర్డర్, పర్హాప్స్ బికాస్ హర్ ఇంగ్లీష్ వాజ్ అ లిటిల్ లెస్. ఆవిడ ఇంగ్లీష్ కొంచెం తక్కువగా ఉంది, అంత కరెక్ట్గా ఉండే ఇంగ్లీష్ కాదు. షీ ఆల్వేస్ సెడ్ ఆర్డర్ అని, కీప్ మై ఆర్డర్, డోంట్ వరీ, బీ హ్యాపీ ఇన్ మై లైఫ్, కీప్ మై ఆర్డర్ అని అక్కడ ఆపి, డోంట్ వరీ కొంచెం మళ్ళీ ఆపి, బీ హ్యాపీ ఇన్ మై లవ్ అనేది తను చెప్పు, అంటే అది తన విధంలో చెప్పారని చెప్పడం ఇక్కడ. He did not say don't worry, be happy. He said don't worry, be happy in my love. ఆయన ఊరికే డోంట్ వరీ బీ హ్యాపీ అని మనం చెప్పుకుంటాం, అలా చెప్పకుండా డోంట్ వరీ బీ హ్యాపీ ఇన్ మై లవ్, నా ప్రేమలో సంతోషంగా ఉండండి అని చెప్పారు అని ఇక్కడ వీళ్ళు ప్రస్తావించారు. జాలు యూజువలీ మెన్షన్ హర్ పేరెంట్స్ అబౌట్ ఎవ్రీ 6 months or so, and sometimes more often than that. జాలు వాళ్ళ పేరెంట్స్ని ఎప్పటికీ తలుస్తూ ఉండేదట. ప్రతి 6 నెలలకు ఒకసారి తలుస్తూ ఉండేది. వాళ్ళ గురించే చెప్పడం కూడా జరిగేది, ఇంకా ఎక్కువ సార్లే తలుచుకుని ఉండొచ్చు. షీ జస్ట్ స్పాంటేనియస్లీ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ దెమ్, సేయింగ్ మై ఫాదర్ లవ్డ్ మీ. వాళ్ళ నాన్నగారు గుర్తొచ్చి వాళ్ళ నాన్నగారి గురించి మళ్ళీ చెప్తోంది. మా నాన్నగారు నన్ను చాలా ప్రేమించారు. మై ఫాదర్ అండర్స్టూడ్ మీ, ఆయన నన్ను బాగా అర్థం కూడా చేసుకున్నారు. మా నాన్నగారు చాలా ప్రేమించే వ్యక్తి. మా నాన్నగారు మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూశారు. బట్ మై మదర్ డింట్ లైక్ మీ, అదంతా జాలు చెప్తున్నారు. మా అమ్మకి నేనంటే పెద్దగా ఇష్టం లేదు, మా అమ్మ నాతో ఎక్కువగా మాట్లాడేది కూడా కాదు. మై మదర్ డింట్ అండర్స్టాండ్ మీ, ఆవిడ నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. సమ్ టైమ్స్ షీ యూస్డ్ ఈవెన్ స్ట్రాంగర్ వర్డ్స్, నాతో కొంచెం కఠినంగానే ఉండేది మా అమ్మ అప్పుడప్పుడు. సేయింగ్ దట్ హర్ మదర్ ట్రీటెడ్ హర్ బ్యాడ్లీ, వాళ్ళమ్మ తనని చాలా బ్యాడ్గా ట్రీట్ చేసింది కాబట్టి ఆవిడకి బహుశా అది ఉండి ఉంటుంది మైండ్లో, నేనంటే అంత ఇష్టపడేది కాదు అని చెప్తుంది జాలు. హవెవర్ షీ నెవర్ టోల్డ్ మీ డీటెయిల్స్, ఏదైనా కూడా ఆవిడ పెద్దగా డీటెయిల్స్ చెప్పలేదు. A couple of times in the early years when I questioned her, she didn't respond. ఎందుకు అలా బిహేవ్ చేస్తాను నాతో ఏంటి అంటే ఆవిడ పెద్దగా జవాబు చెప్పింది లేదు. She silently put her head down and could feel her pain that her mother accepted the other 2 girls but not her. ఒక్కోసారి వీడికి జాలుకి చాలా బాధ అనిపించేది. తల ఊరికి అలా తల దించుకొని ఆ బాధని అనుభవించేది అనమాట. ఎందుకు మిగతా 2 పిల్లల్ని అమ్మ యాక్సెప్ట్ చేసింది కానీ నన్ను ఎందుకు తను ఆదరించట్లేదు అనే ఫీలింగ్ తనకి ఎప్పుడు ఉండేది. అయితే వాళ్ళ నాన్నగారిని మటుకు ఈ విషయం అడిగేదట. చెప్పినప్పుడు హీ వాజ్ ఆల్వేస్ వెరీ క్వైట్. వాళ్ళ నాన్నగారిని ఎందుకు ఇలా అని తను మాటి మాటికి ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళ నాన్నగారు ఏం చెప్పేవాళ్ళు కాదట. తను హీ వాజ్ అ గుడ్ మ్యాన్ అని చెప్తున్నారు. హీ రియలీ అండర్స్టూడ్ మీ, ఈవిడ కష్టం ఏదో వాళ్ళ నాన్నగారికి అర్థమైంది, ఈవిని బాగా అర్థం చేసుకున్నారు. హీ వాజ్ కైండ్, హీ ఆల్వేస్ టుక్ కేర్ ఆఫ్ మీ. అందుకే కాబట్టి ఆయన చాలా జాగ్రత్తగా ఈవిడ్ని చూసేవాళ్ళు, జాలుని చూసేవాళ్ళు. ఎందుకంటే ఆ మదర్ నుంచి తల్లి ప్రేమ ఆవిడకి దక్కలేదు, ఆ ఆదరణ కూడా ఆవిడకి దక్కలేదు. అది బహుశా అర్థం చేసుకుని ఉంటారు నాన్నగారు, అందుకని నన్ను చాలా జాగ్రత్తగా చూశారు అని చెప్తున్నారు. అయితే ఇన్ మిడ్ మార్చ్ 2000 గులు ఫెల్ అండ్ ఇంజర్డ్ హర్ హిప్ అండ్ హ్యాడ్ మేజర్ సర్జరీ. ఈ 2000 సంవత్సరం మార్చ్లో, అంటే అది మంచి సమ్మర్, ఆవిడ పడిపోయి ఆవిడ తుంటి ఎముక తనకి ఇరిగింది. దానికి ఒక ఆపరేషన్ అవసరమైంది. She needed special care after returning from a long stay in the hospital, and I went every morning to assist her in doing exercises to regain the ability to walk. ఈ జానికి రోజు వెళ్ళి పొద్దుటే హాస్పిటల్ నుంచి ఆవిడ వచ్చేసాక చాలా రోజులు హాస్పిటల్లో ఉండి వచ్చారు. వచ్చిన తర్వాత ఈ జానికి వెళ్ళి ఆవిడకి బాగా సపర్యలు చేస్తూ ఉండేది. ఆ ఎక్సర్సైజ్లు ఏవో ఉంటాయి కదా, అది ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేయిస్తూ ఉండేది. ఎవ్రీ మార్నింగ్ at 8 o'clock we walked back and forth together in the room. ఆ రూమ్లో ముందుకి వెనక్కి వెళ్ళేవాళ్ళు. వాకర్ తోటి వెళ్ళేది ఈ గులు.
తర్వాత ఈవిడ ఏం చేసేవాళ్ళంటే చాలాసేపు వాళ్ళకి కంపెనీ ఇవ్వడానికి వాళ్ళతో పాటు ఉండిపోయి వాళ్ళకి ఏదో ఆ మాటలు ఈ మాటలు చెప్పి కొంతసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసేవాళ్ళు. తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఈవిడిది షెడ్యూల్ కూడా కొద్దిగా మారింది. ఒక 1 అవర్ అంతకన్నా ఎక్కువ ఆవిడ ఉండేది వీళ్ళతోటి. తర్వాత ఇంకా ఎక్కువ కాలం కూడా ఉండడం మొదలుపెట్టింది. ఇది ఇక్కడితో మనం ఆపుకుందామండి. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ మనం చెప్పుకోవచ్చు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా జై బాబా అండి. ఉమరాణి గారు, మీకు ఇచ్చిన సమయం చాలా చక్కగా వినియోగించుకొని మాకు వివరంగా తెలియజేశారు. జై బాబా అండి. ఇప్పుడు సత్యవతి గారు సంకీర్తన చేయండి. బాబీ. జై బాబా. జై బాబా అండి, సంకీర్తన చేయండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. దేవుని రాకయిలా ధన్యతమము ఆయే, మెహరను నామము మానవులకు ఇలా, మెహరను నామము మానవులకు ఇలా మోక్ష సాధనాయ. దేవుని రాక ఇలా ధన్యతమము ఆయే, కలడను వారికి కలడని పించుచు, లేడను వారికి లేడని పించుచు, కలడను వారికి కలడని పించుచు, లేడను వారికి లేడని పించుచు, హృదయములన్నీ నివాసము చేయుచు, హృదయములన్నీ నివాసము చేయుచు, తానే సర్వ మనుచు, దేవుని రాక ఇలా ధన్యతమము ఆయే, ప్రేమించినచో ఆశల నడచుచు, తపించినచో ఆదరించుచు, ప్రేమించినచో ఆశల నడచుచు, తపించినచో ఆదరించుచు, వ్యాకుల పడవలదని ఓదార్చుచు, వ్యాకుల పడవలదని ఓదార్చుచు, తనను చేరమనుచు, దేవుని రాకయిలా ధన్యతమము ఆయే, మెహరని పిలచిన బదులు పలుకుచు, బాధానందము కానుక చేయుచు, మెహరని పిలచిన బదులు పలుకుచు, బాధానందము కానుక చేయుచు, మెహరు మెహరు మెహరని పిలచిన, మెహరు మెహరు మెహరని పిలచిన, ప్రేమ పంచు ననుచు, దేవుని రాక ఇలా ధన్యతమము ఆయే, మెహరను నామము మానవులకు ఇలా, మెహరను నామము మానవులకు ఇలా మోక్ష సాధన, దేవుని రాక ఇలా ధన్యతమము ఆయే.
అవతార్ మెహర్ బాబా की जय జై బాబా థ్యాంక్ జై యూ జై బాబా అండి, చక్కటి సంకీర్తన వినిపించారు. జై బాబా అండి. ఇప్పుడు జలజ గారు సంకీర్తన చేయండి. జై బాబా. జలజ గారు జై బాబా జై బాబా చాలా అవతార్ రోజులకు మీ మెహర్ సంకీర్తన బాబాకి వింటున్నాము. జై చాలా జై రోజులకు మీ సంకీర్తన వింటున్నామండి. జై బాబా జై బాబా జై బాబా అండి. కష్ట సుఖాల ఫలాలిల ఖేదం కర్మలగాసిన నేటికి భేదం జన్మము దుఃఖము జీవికి తథ్యం అర్పణ చేయ కదా మన ధ్యేయం ఐదుగురు ప్రకటించిన సత్యం ఏలుకొనుటకిల వచ్చుట ముఖ్యం ధర్మము తప్పిన వారికి భంగం అర్పణ చేయ కదా మన ధ్యేయం కష్ట సుఖాల ఫలాలిల ఖేదం కర్మలగాసిన నేటికి భేదం లేత గులాబీ సుగంధిత రూపం అద్భుత మోహన మేహరు రూపం శ్రేష్ఠ మహామునులెరిగిన రూపం అర్పణ చేయ కదా మన ధ్యేయం కష్ట సుఖాల ఫలాలిల ఖేదం కర్మలగాసిన నేటికి భేదం విమల దయా గుణభూషిత రూపం కనుల కృపాఝురి మేహరు మర్మం దట్టపు మీసము తెలిపెడు ధర్మం అర్పణ చేయ కదా మన ధ్యేయం కష్ట సుఖాల ఫలాలిల ఖేదం కర్మలగాసిన నేటికి భేదం హారతులిచ్చెడి వేళల దీప్తం నమ్మిన వారి మనోగత ధర్మం సంచిత పాపములెల్లను పోవన్ అర్పణ చేయ కదా మన ధ్యేయం కష్ట సుఖాల ఫలాలిల ఖేదం కర్మలగాసిన నేటికి భేదం ప్రేమ గుణంబును నేర్పెడు దైవం భావము భక్తియు తానగు దైవం మిలమిలలాడెడు కన్నుల జూడన్ అర్పణ చేయ కదా మన ధ్యేయం కష్ట సుఖాల ఫలాలిల ఖేదం కర్మలగాసిన నేటికి భేదం బోధలు చేయని మోహనమూర్తిం మేలు కొల్పగను వచ్చిన బ్రహ్మన్ అద్భుతమేమియు చేయని వానికి అర్పణ చేయ కదా మన ధ్యేయం కష్ట సుఖాల ఫలాలిల ఖేదం కర్మలగాసిన నేటికి భేదం నిరతము హృదయము నిండిన వానిన్ రామచంద్రుడిదే వేడెను కొంగున్ ఇహము పరము నిజానికి మెహరే అర్పణ చేయ కదా మన ధ్యేయం కష్ట సుఖాల ఫలాలిల ఖేదం కర్మలగాసిన నేటికి భేదం జన్మము దుఃఖము జీవికి తథ్యం అర్పణ చేయ కదా మన ధ్యేయం కష్ట సుఖాల ఫలాలిల ఖేదం కర్మలగాసిన నేటికి భేదం అవతార్ మెహర్ బాబాకి జై జై బాబా మా అందరికి జై బాబా అండి. జలజ గారు చాలా చక్కటి సంకీర్తన వినిపించారండి. జై బాబా, చాలా బాగుంది. జై బాబా అండి. ఇప్పుడు రేణుక గారు సంకీర్తనకు రెడీగా ఉండాలి. ఒక చిన్న మెసేజ్. మన ప్రియతమ బాబా మనము ఏ ఏ పనుల ద్వారా ఎక్కువ సంస్కారాలు పోగు చేసుకుంటామో వివరించి చెప్పారు. అవి దురాశ, కామము, పరోక్ష నింద. వాటిలో పరోక్ష నింద అతి నీచమైనది, వినాశకరమైనది. దురాశ మరియు కామము నుండి బయటపడడం కష్టమైనప్పటికీ వాటిని అధిగమించవచ్చు. కానీ పరోక్ష నింద నుండి బయటపడడం కష్టమైనప్పటికీ
పరోక్ష నింద లేదా ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం అనే అలవాటు నీచాతి నీచమైన అలవాటు అన్నారు మన ప్రియతమ మెహర్ ప్రభు. జై బాబా అండి. రేణుక గారు సంకీర్తన చేయండి. జై బాబా రేణుక గారు. రేణుక గారు జై బాబా. విజయలక్ష్మి గారు మీరు సంకీర్తన చేయండి, తర్వాత రేణుక గారు సంకీర్తన చేస్తారు. విజయలక్ష్మి గారు. మెహరాన్స్. జై బాబా మెహరాన్స్. జై బాబా ఆంటీ. నానమ్మను సింగిల్ గా పాడమనవా సాంగ్? సరే ఆంటీ. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. ధరించిన మూసగితివా ధరలో ధన్యులు చేసితివా బాబా దర్శన మూసగితివా ధరలో ధన్యుల చేసితివా కనువే స్థిరమని ఇహమే పరమని కనువే స్థిరమని ఇహమే పరమని తలచితినా కనులు తెరచితిని తలచితినా కనులు తెరచితిని భవభయహరణ నవయవతరణ భవభయహరణ నవయవతరణ దర్శన మోసగితివా ధరలో ధన్యులు చేసితివా నీ గానము చేయని తనువేళ నీ గానము చేయని తనువేళ నినుగా కనులను ఏలా నీ గానము చేయని తనువేళ నినుగా కనులను ఏలా భవభయహరణ నవయవతరణ భవభయహరణ నవయవతరణ దర్శన ముసగితివా ధరలో ధన్యులు వేసితివా బాబా దర్శన ముసగితివా ధరలో ధన్యులు చేసితివా నీ గానము చేయని తనువేళ నీ గానము చేయని తనువేళ నిను గాననిలా కనుల వియేలా నిను గాననిలా కనుల వియేలా భవభయహరణ నవయవతరణ భవభయహరణ నవయవతరణ దర్శన ముసగితివా ధరలో ధన్యుల చేసితివా బాబా దర్శన ముసగితివా నీ స్మరణయే మా నిత్య జీవనము నీ స్మరణయే మా నిత్య జీవనము నీ కరుణయే మా నవ కళ్యాణము నీ స్మరణయే మా నిత్య జీవనము నీ కరుణయే మా నవ కళ్యాణము భవభయహరణ నవయవతరణ భవభయహరణ నవయవతరణ దర్శన ముసగితివా ధరలో
ధన్యుల చేసితివా బాబా దర్శనము సగితివా నీ వచనములో రసమేమున్నదో నీ వచనములో రసమేమున్నదో పరవశమై భువి నీవసమాయగా పరవశమై భువి నీవసమాయగా భవభయహరణ నవయవతరణ దర్శనము సగితివా ధరలో ధన్యుల చేసితివా బాబా దర్శనము సగితివా నీ చల్లని చూపులకే జగము నీ చల్లని చూపులకే జగము ఉల్లాసముతో ఉభయలను నీ చల్లని చూపులకే జగము ఉల్లాసముతో ఉభయలను భవభయహరణ నవయవతరణ భవభయహరణ నవయవతరణ దర్శనము సగితివా ధరలో ధన్యుల చేసితివా బాబా దర్శనము సగితివా ధరలో ధన్యులు చేసితివా అవతార్ మెహర్ బాబాకి జై జై బాబా అండి జై బాబా విజయలక్ష్మి గారు ఆ జై బాబా ఆర్తితో మీరు చాలా చక్కగా సంకీర్తన చేశారు. జై బాబా అండి. ఇప్పుడు రేణుక గారు సిద్ధంగా ఉన్నారా? జై బాబా రేణుక గారు. జై బాబా అండి రేణుక గారు. సౌజన్య హారతి ఇవ్వమ్మా. జై బాబా అమ్మ సౌజన్య. జై బాబా అండి. జై బాబా. హారతి ఇవ్వమ్మా. అవతార్ మెహర్ బాబా की जय. How can one fathom your fathomless being? How can we know you? We see with cross eyes. A glimpse of your shadow has blinded us seeing. How could your glory here be realized? Consumed is my mind in your fire and flame. I accept it to be here in one name. Consumed is my heart in the sound of your name. I accept your meher, my arti. I accept your meher, my song. Thought cannot reach you, and word cannot speak you. Infinite ocean of unending bliss. Though we beseech you, how can we seek you? How can the finite know limitlessness? Consumed is my mind in your fire and flame. Accepted to be here in oneness. Consumed is my heart in the sound of your name. Accept, oh Meher, my arti. Accept, oh Meher, my song. At your command, suns and stars give their light. What in the world can I offer as mine? Even my gift of love be not in your sight.
but well reflection of your love divine. Consumed is my mind in your fire and flame. I accept it, you may hear in oneness. Consumed is my heart in the sounds of your name. Accept, oh, may hear my arti. Accept, oh, may hear my song. You are the ancient one, Lord of creation. How can we measure your true majesty? You are the Christ, the divine incarnation. Dear Lord, please don't be indifferent to me. Consumed is my mind in your fire and flame. Accept it, oh may her in oneness. Consumed is my heart in the sound of your name. Accept, oh may hear my arti. Accept, oh may hear my song. You are beginning and end of all things. This you alone who assumes every throne. Sinners and saints, beggars and kings. You are the source and you are the goal. Consumed is my mind in your fire and flame. Accept it, oh may hear in oneness. Consumed is my heart in the sound of your name. Accept, oh may hear my arti. Accept, oh may hear my song. How can one fathom your fathomless being? How can we know you? We see the gross eyes. A glimpse of your shadow has blinded us seeing. How could your glory ever be realized? Consumed is my mind in your fire and flame. Accept it, oh may hear in oneness. Consumed is my heart and the sound of your name. Accept, oh may hear my arti. Accept, oh may hear my song. Accept, oh may hear my arti. Accept, oh may hear my song. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। परात्पर परब्रह्मा अवतार मेहर बाबा की जय। जय बाबा। జై బాబా అమ్మ సౌజన్య. అమెరికన్ హారతి చాలా చక్కగా పాడి వినిపించావు బాబాకి. జై బామ్మ, జై బాబా అమ్మ. బాబా బ్లెస్ యూరా. అవతార్ మెహర్ బాబాకి జై. ఈ రోజు జై బాబా। సౌజన్య గారి హారతితో ఈ రోజుటి కార్యక్రమము ముగిసింది. మళ్ళీ రేపు మనం 6 నుంచి 7 వరకు కలుసుకుందాము. జై బాబా అండి. అందరికీ జై మెహర్ బాబా. మాయ గారు జై బాబా, మెహరాన్స్ జై బాబా, సౌజన్య జై బాబా.